అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: యాసంగి సజ్జ సాగు యాజమాన్యం, కొత్తిమీర సాగులో యాజమాన్యం, పత్తి తీతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. చిరుధాన్యాల్లో జొన్న తర్వాత సాగయ్యే మరో పంట సజ్జ. సజ్జను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. అధిక పోషక విలువలు కలిగిన సజ్జను ఆహార ధాన్యంగానే కాకుండా పశువులు, కోళ్లు, చేపలకు దానాగా కూడా వినియోగిస్తున్నారు. తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో సైతం మంచి దిగుబడులను అందిస్తుంది. యాసంగిలో అక్టోబర్ మాసం సజ్జ విత్తుకునేందుకు అనువైన సమయం. సజ్జలో అందుబాటులోకి వచ్చిన నూతన రకాలు మేలైన యాజమాన్యంతో ఎకరాకు దాదాపు 10 నుంచి 15 క్వింటాల దిగుబడులు పొందే అవకాశం ఉంది. యాసంగిలో సజ్జ సాగు చేయాలనుకునే రైతులకు సాగులోని యాజమాన్యపు మెలకువలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం చిరుధాన్యాల శాస్త్రవేత్త శ్రీరామ్. యాసంగిలో లేదా ఎండాకాలంలో సజ్జ సాగు మనకు ప్రధానంగా ఎటువంటి నేలలు అంటే మనకు ఎర్ర చెలక నేలలు, నీటి వసతి కలిగినటువంటి మురుగునీటి వసతి కలిగినటువంటి నేలలు మనకు సజ్జ సాగుకు అనుకూలము. అక్టోబర్ నుంచి జనవరి 2 పక్షం వరకు మనము ఈ సజ్జను మనము రెండో పంటగా వేసుకోవచ్చు. నాణ్యమైనటువంటి రకాల మరియు సంకరాల ఎంపిక అనేది మనం గమనించినట్లయితే HSB 67 కానీ, లేకపోతే ICMH 356 కానీ, లేకపోతే ధనశక్తి, మనకు రాజ్ 171 అనేటువంటి రకాలు మనకు అనుకూలమైనటువంటివి. ఇది దాదాపు మనకు 80 నుంచి 85 రోజుల పంటకాల వ్యవధిని కలిగి ఉండి మనకు 10 నుండి 12 క్వింటాల దిగుబడిని ఎకరాకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రకాలకు ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణం ఏంటిదంటే ఈ వెర్రికంకి తెగులును కూడా తట్టుకున్నటువంటి రకాలు. సజ్జ సాగును చేయాలనుకుంటే మనకు ఒక ఎకరాకు 1.6 నుంచి 2 కిలోల విత్తనం అనేది సరిపోతుంది. మన విత్తనాన్ని వేసుకునే ముందు ఆ విత్తన శుద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విత్తన శుద్ధి మనం చేసుకున్నట్లయితే భవిష్యత్తులో రాబోయేటువంటి మన తెగుళ్ళ నుండి మనము పంటను కాపాడుకోవచ్చు. విత్తన శుద్ధి కోసం మనము మెటలాక్సిల్ 35SD అనేటువంటి రసాయనాన్ని 5 గ్రామ్స్ కేజీ విత్తనాన్ని కలిపి విత్తన శుద్ధిని చేసుకున్నట్లయితే మనకు భవిష్యత్తులో వచ్చేటువంటి వెర్రికంకు తెగులు నుండి మనము పంటను రక్షించుకోవచ్చు. మన విత్తనాన్ని వేసుకునేటప్పుడు మనకు భూమిని చదునుగా దున్నుకొని వరుసల మధ్య 45 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల ఎడంగా మనం నాటుకోవాలి. దీంట్లో కలుపు యాజమాన్యాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ కలుపు యాజమాన్యంలో భాగంగా మనము అట్రజిన్ని సిఫార్సు చేయవచ్చు. అదేవిధంగా మనము అంతర్కృషి మనకు ఇది దంతతోటి మనం చేసుకొని కూడా కలుపు నివారణ చేసుకోవచ్చు. మనం వేసుకునేటప్పుడు ఎరువుల యాజమాన్యాన్ని కనుక గమనించినట్లయితే మనకు 32 కిలోల నత్రజని, 12 కిలోల ఫాస్ఫరస్, ఇంకో 12 కిలోల మనకు పొటాషియాన్ని వేసుకోవాలి. దీంట్లో సగభాగం నత్రజనిని మనము పంట అడుగు మందుగా వేసుకోవాలి. ఇంకా మిగిలిన సగభాగాన్ని మనము
పైరు 30 రోజుల వయసులో ఉన్నప్పుడు మనము వేసుకోవడం అనేది మంచిది. నీటి యాజమాన్యాన్ని కనుక గమనించినట్లయితే అంటే అతి తక్కువ నీటి వసతి ఉన్నప్పుడు అంటే వర్షపాతం తక్కువ నమోదే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటగా వేసుకుంటాము. దీనికి ఓన్లీ మనము ఒకవేళ కనుక మనకు నీటి సౌకర్యం కలిగి ఉండి మన నీటి తడులను ఇచ్చుకున్నట్లయితే మనకు పూత సమయంలో గింజ పాలు పట్టే సమయంలో కనుక మనము వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడిని పొందవచ్చు. అదేవిధంగా ఈ పంటలో మనకు ప్రధానంగా కనిపించేటువంటి చీడపీడలను చూసుకున్నట్లయితే మనకు కత్తెర పురుగు కూడా దీనిలో గమనించడం అనేది జరుగుతూ ఉంది. ఈ కత్తెర పురుగు మనకు 2 నుండి 3 ఆకుల వయస్సు ఉన్నటువంటి మొక్కను ఆశించి మనకు కంకి దశలో కూడా మనకు అంటే వెన్నుతీవి సమయంలో కూడా మనకు కనిపించే అవకాశం అనేది ఉంది. సో దీని నివారణ కోసం మనము ఆ లార్వా దశను గమనించి మనము స్పైనోసాడ్ అయితేనేమో మనకు 60 ml per ఎకరా, అదే ఇమామెక్టిన్ బెంజోయేట్ అయితేనేమో 80 గ్రాములు per ఎకరాని మనము స్ప్రే చేసుకుంటే మనకు ఈ పురుగుని మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకు శనగపచ్చ పురుగు యొక్క ఉధృతి కూడా మనకు కంకి మీద మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఈ శనగపచ్చ పురుగు నివారణకు మనము క్లోరిపైరిఫాస్ని మనము పిచికారి చేసి నివారించుకోవచ్చు. ఇంకోటి ప్రధానంగా దీంట్లో కనిపించినటువంటి మనకు చెదల నష్టం కూడా కనిపిస్తుంది. ఈ మొక్క యొక్క వేరును తినేసి మొక్కను చంపడం అనేది జరుగుతుంది. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 5 ml per లీటర్ నీటి కలిపి మనము మొక్క యొక్క మొదల్లో కనుక మనము తడిచేటట్లు పోసుకుంటే మనం చెదలను కూడా మనము అరికట్టవచ్చు. దీంట్లో ప్రధానంగా కనిపించేటువంటి మనకు తెగుళ్ళు వెర్రికంకు తెగులు అనేది ప్రధానంగా కనిపిస్తుంది. ఇది మనకు మొక్క యొక్క లేత వయస్సులోను మరియు తర్వాత కంకి దశలో కూడా మనకు కనిపించే అవకాశం అనేది ఉంది. దీంట్లో మనకు మొక్క మొత్తము అంటే చిన్న వయసులో ఆకులు కాస్త పసుపు రంగుకు పాలిపోయి మనకు ఆకు యొక్క అడుగు భాగంలో శిలీంద్ర సిద్ధ బీజాలు కనిపించడం అనేది జరుగుతుంది. అదే వ్యాధి తీవ్ర దశలో కనుక చూస్తే మనకు కంకులు అనేది చిన్న కంకులు ఏర్పడి ఆ కంకుల నుండి మనకు గింజలు రాకుండా కాస్త ఆకులను పోలినటువంటి నిర్మాణాలు రావడం జరుగుతుంది. దీన్ని మనం పచ్చకంకి అంటాము. దీని నివారణకు మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. అది మెట్లాక్సిల్ 35 SD తోటి మనము 5 grams రసాయనాన్ని కేజీ విత్తనాన్ని కలిపి మనం విత్తన శుద్ధి చేసుకుంటే ఈ తెగులు నుండి మనము రక్షించుకోవచ్చు. ఒకవేళ కనుక వ్యాధి తీవ్ర దశలో మనకు మొక్క ఎదుగుతున్నప్పుడు కనిపిస్తే కనుక మనము మెట్లాక్సిల్ని మనము స్ప్రే చేసుకొని కూడా దీన్ని మనము అరికట్టుకోవచ్చు. అధిక ఆదాయాన్నిచ్చే ఆకుకూరగా వాడుకలో ఉంది కొత్తిమీర. కూరలకు సువాసనను ఆపాదించి పెట్టడంలో కొత్తిమీరది ప్రథమ స్థానం. అందుకే కొత్తిమీరకు అంత గిరాకీ. ధనియం కోసం అక్టోబర్లో విత్తుకుంటారు కానీ ఆకు కోసం వేసవి 2 నెలలు తప్ప ఏడాదంతా విత్తుకుంటారు. శీతాకాలం మొక్క పెరుగుదలకు అనువుగా ఉండటంతో పాటు మేలైన ఆకు దిగుబడిని అందిస్తుంది. అందుకే రైతులు అక్టోబర్ మొదలుకొని ఫిబ్రవరి వరకు దఫాలుగా కొత్తిమీరను సాగు చేసి ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. ప్రస్తుతం కొత్తిమీర సాగు చేసే రైతులు సాగులో కొన్ని యాజమాన్యపు మెలకువలు పాటించడం ద్వారా మేలైన దిగుబడిని తద్వారా ఆదాయాన్ని పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. కూరగాయల పంటల్లో అధిక ఆదాయం ఇచ్చే పంటల్లో చూసుకుంటే ఆకుకూరల కానీ లేదంటే సుగంధ ద్రవ్య ఆకుకూరల పంటల్లో కనుక చూసుకుంటే కొత్తిమీర ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. అక్టోబర్ నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు ఎక్కువగా రైతులు సాగు చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ పంట తాలూకా యాజమాన్య విషయానికి వస్తే కనుక తటస్థ భూములు అంటే మనకు 6.5 ఓజోన్ సూచిక నుంచి 7.5 ఉన్నటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలవనటువంటి ఇసుక గర్భ నేలలు, అలాగే కొంచెం సేంద్రీయ కర్బనం ఉండే నేలలు అయితే కనుక ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ కొత్తిమీర ఆకు కోసం పండించే రకాల విషయానికి వస్తే కనుక వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు విడుదల చేసినటువంటి ఈ సింధు కానీ సాధన కానీ స్వాతి అనే రకాలు, అదేవిధంగా ధనియా 1 అని చెప్పేసి ఆ రకాలన్నీ కూడా కొత్తిమీరకు అనుకూలంగా ఉంటాయి. సింధు సాధన అయితే కనుక గింజ కోసం అయితే 110 నుంచి 115 రోజులు పడుతుంది. అదే కనుక మనం ఆకు కోసం అయితే కనుక ఈ రకాలన్నీ వాడుకుంటే 30-35 రోజుల్లోనే కోతకు వచ్చేటువంటి రకాలు. అలాగే ఆకు దిగుబడి కూడా తీసుకుంటే ఎకరానికి 1.5 టన్నుల నుంచి 2 టన్నుల వరకు కూడా దిగుబడి ఇచ్చేటువంటి రకాలు. సురుచి అనేటువంటి రకం కూడా మనకి ఆకు కోసం ఎక్కువగా ఉపయోగపడేటువంటి రకం. ఈ సురుచి అనేటువంటి రకం అయితే కనుక మనకి 40-45 రోజుల్లోనే మనకు కోతకు వచ్చేటువంటి రకం. దీంట్లో 0.6% వరకు కూడా ఈ సుగంధ తైలం ఉండడం వల్ల సువాసన భరితంగా ఉండి ఎక్కువగా వాడుకకి అనుకూలంగా ఉంటుంది. అలాగే విత్తన మోతాదు వేసే విధానం కనుక చూస్తే
ఎకరానికి 6 కిలోల వరకు కూడా విత్తనాలు అవసరం వస్తాయి. గింజలాగా వేస్తే మొలక శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి బద్దలు చేసుకొని వరుసకి మధ్యన 10 నుంచి 15 సెంటీమీటర్ల దూరంలో వరుసల్లో గనక విత్తుకోగలిగితే మొక్క పెరుగుదల చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. అదేవిధంగా వేసే ముందు ఈ శిలీంధ్ర తెగుళ్ళు రాకుండా మనం విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కిలోకి 3 నుంచి 4 గ్రాములు కార్బనిజం కానీ లేదా 2.5 గ్రాముల డైథేనియం 45 మందుని కలిపి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. జీవ శిలీంద్రనాశన మందులు కనుక చూసుకుంటే కిలో విత్తనానికి 10 గ్రాముల ఈ ట్రైకోడర్మా విరిడి కానీ లేదంటే 10 గ్రాముల సూడోమోనాస్తో కనుక మనం విత్తన శుద్ధి చేసుకుంటే శిలీంధ్ర తెగుళ్ళు మొదటగా రాకుండా ఉంటాయి. పొలం తయారీ విషయంకి వస్తే కనుక 30-35 రోజుల్లోనే పంట కోతకు వచ్చే విధంగా మనం వేస్తాం కాబట్టి మడులు కట్టుకుంటే కనుక బాగుంటుంది. మడి తాలూకా పొడవు విస్తీర్ణం అంతా కూడా మనకుండేటువంటి సాగు విస్తీర్ణాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. మనం చూసుకుంటే కనుక 2 మీటర్ల వెడల్పు ఒక 10-15 నుంచి 20 మీటర్లు పొడవు వచ్చే విధంగా మడులు కనుక తయారు చేసుకొని గట్లు వేసుకొని చేసుకుంటే నీటి యాజమాన్యం కూడా చాలా సులువవుతుంది. అదేవిధంగా మడులుగా కట్టుకొని వేసినప్పుడు మనం స్టాగర్డ్ సోయింగ్ అంటాం. అంటే ఒకేసారి 1 ఎకరం వేయాలనుకునే రైతులు ఒకేసారి 1 ఎకరం వేయకుండా పావు ఎకరా ఒకసారి, 10 సెంట్లు ఒకసారి, మళ్ళీ పావు ఎకరా ఒకసారి ఇలా కనుక వారం వ్యవధిలో కానీ లేదా 3 నుంచి 4 రోజుల వ్యవధిలో కనుక వేసుకుంటే ఈ విధంగా మనకు నిరంతరం కోతలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే వీలైనంత వరకు సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. 1 ఎకరానికి సుమారుగా 10 టన్నుల వరకు పశువుల గత్తం వేసుకోవాలి. పొలం తయారీ చేసినప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే కనుక 100 కేజీలు భాస్వరం ఎరువుని అందించుకోవాలి. అదేవిధంగా 20 నుంచి 25 కిలోల వరకు కూడా యూరియాని మనం చివరి దుక్కులోనే వేసుకొని కలిగి దున్న తర్వాత పొలం తయారు చేసుకుని మడులుగా తయారు చేసుకోవాలి. తదుపరి మరలా మనకి 20-25 రోజులు ఆ సమయంలో మళ్ళీ పైపాటుగా ఒకసారి మొక్క పెరుగుదలను చూసుకొని 10 నుంచి 12 కేజీల యూరియా, ఒక 8 నుంచి 10 కిలోల పొటాష్ కనుక వేసుకోగలిగితే ఆకు నాణ్యత కూడా పెరగడానికి పొటాష్ ఎరువు దోహదం పడుతుంది. సేంద్రియ ఎరువులు ఎక్కువగా వాడిన దగ్గర ఈ సూక్ష్మ పోషక లోపాలు ఉండవు. కానీ నేల స్వభావాన్ని బట్టి ధాతు లోపాలు కనుక వస్తే మల్టీప్లెక్స్ లాంటివి కానీ, ఎగ్రోమిన్ మ్యాక్స్ కానీ, లేకపోతే జింకు, నత్రజని, మాలిబ్నము, కాపరు ఇలాంటివి అన్నీ కలిసినటువంటి మిశ్రమ సూక్ష్మ ధాతు పోషకాలు కూడా ఇప్పుడు లభ్యమవుతున్నాయి. అవి అయితే కనుక 2.5 నుంచి 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి సాయంత్రం సమయాల్లో కనుక పిచికారీ చేసుకుంటే మనకి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పైపాటుగా ఎరువులు కనుక వేసుకోలేని పరిస్థితుల్లో మనకి పైపాటుగా నీటిలో కరిగేటువంటి ఎరువులు 319 కానీ లేదంటే 13-0-45 కానీ లీటర్ నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి 12-15 రోజుల మధ్యలో ఒకసారి మనం పిచికారీ చేసుకోగలిగితే మొక్క పెరుగుదల చాలా ఆరోగ్యంగా ఉండి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇందులో చీడపీడల విషయానికి వస్తే రసం పీల్చే పురుగులు రావడానికి అవకాశం ఉంటుంది. మనం గమనించుకొని 12-15 రోజుల మధ్యలోనే ఒకసారి వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ముందు జాగ్రత్తగానే మనకి రసం పీల్చి పురుగులు రాకుండా ఉంటాయి. తెల్లదోమ కనుక ఎక్కువగా ఉంటే కనుక మనం ఈ కొత్తిమీర పొలాల్లోనే ఈ జిగురు అట్టలు, పసుపు జిగురు అట్టలు కనుక మనకి ఎకరానికి 15 నుంచి 20 వరకు కనుక పెడితే ఈ తెల్లదోమలు ఈ పసుపు జిగురు అట్టలకి అతుక్కొని కొంతవరకు తెల్లదోమతలకు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి నుంచి మనం కొత్తిమీరను కాపాడుకొని మంచి నాణ్యమైనటువంటి ఆకు దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ కాలంలోనే ఎక్కువ లాభాలు ఆర్జించే పంట కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించి వేసుకోగలిగితే కొత్తిమీర నుంచి ఎక్కువ నికరాదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగైన ఈ ఏటి ఖరీఫ్ పత్తి సాగు ఎట్టకేలకు తీతల దశకు చేరింది. ప్రస్తుతం పత్తి తీతలు జరుగుతున్నాయి. మంచు ప్రభావానికి లోను కాకుండా చూడటంతో పాటు కాపు దశలో అధికంగా నష్టపరిచే గులాబీ రంగు పురుగును కట్టడి చేయడం తప్పనిసరి. పంట కాలాన్ని పొడిగించడము మంచి పద్ధతి కాదు. ఎందుకంటే పత్తి మూలను అలానే వదిలేస్తే తర్వాతి సీజన్లో గులాబీ రంగు పురుగు ఉధృతి తీవ్రమవుతుంది. నాణ్యత లేని, తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని మార్కెట్కు తరలించడం వల్ల తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది. అలా కాకుండా పత్తి తీతల సమయంలోనూ అనంతరం రైతులు కొన్ని మెలకువలు పాటించడం వల్ల నాణ్యమైన దిగుబడులతో పాటు మంచి ధరను పొందవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పత్తి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె వీరన్న. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము రైతాంగము పత్తి తీత
తీయడం జరుగుతుంది. ఈ పత్తి తీసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకుంటే మార్కెట్లో పత్తికి మంచి ధర వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పత్తి తీసేటప్పుడు చాలామంది రైతులు గోనె సంచులను వాడకుండా యూరియా ఎరువులు వాడిన బస్తాలను వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ పత్తిని ముఖ్యంగా మహిళా కూలీలు తీస్తూ ఉంటారు. ఈ మహిళా కూలీలు కూడా ఈ తల మీద గుడ్డ కట్టుకోకపోవడం వల్ల వాళ్ళ ఎంట్రుకలు పత్తితో కలవడం కానీ, లేకుంటే యూరియా సంచులు లేదా ఎరువులు వాడిన సంచులను వాడినప్పుడు వాటి దారాలు కూడా పత్తితోని కలిసినప్పుడు పత్తి రేట్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పత్తి ఏరినప్పుడు చెత్త చెదారం లేకుండా కూడా చూసుకోవాలి. ముఖ్యంగా పత్తిని పొద్దున 9 తర్వాతనే ఏరాలి. ఈ 9 తర్వాత ఎందుకు ఏరాలంటే రాత్రి మంచు పడే అవకాశం ఉంటుంది. ఆ మంచు పడ్డప్పుడు ఆ తేమ అట్నే ఉంటుంది. ఆ తేమ ఉన్నప్పుడు ఈ బూజు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నము 2 నుంచి 3 గంటల వరకు 1 గంట సేపు ఆపేయాలి. ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండిన ఆకులు, పత్తి చెట్టు ఆకులు ఈ పత్తితో కలిసే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ 3 తర్వాత మాత్రమే పత్తిని ఏరాలి. ఈ వేరిన పత్తిని ఒక కుప్పలాగా వేయకుండా ఇంట్లో కొంచెం పల్చగా ఆరబెట్టుకునే విధంగా వేసుకోవాలి. వీలైతే మార్కెట్కు తీసుకుపోయే ముందు ఈ పట్టలు పరిచి నీడలో ఒక 2 రోజులు ఆరనిచ్చి తీసుకుపోవాలి. మార్కెట్లో 8 నుంచి 12% తేమ ఉన్నప్పుడు మాత్రమే మంచి ధర వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పత్తి ఇప్పుడు చేనులో ఉంది, 2వ తీత తీసిరు. ఈ దశలో 3వసారి తీయడానికి రైతాంగం ప్రయత్నం చేయకూడదు. నీటి వసతి ఉంది కదా అని చెప్పేసి నీళ్లు పెట్టడము, అడుగులో ఎరువులు వేయడము అలాంటివి చేయకూడదు. ఈ పత్తిని 2 సార్లు తీసేసి ఆపేయాలి. నవంబర్లోనే పంటను తీసేసి వేరే పంటకు వెళ్ళడానికి మొగ్గు చూపాలి. అదేవిధంగా ఈ దశలో చలికాలం వచ్చేది కాబట్టి ఈ గులాబీ రంగు పురుగు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. ముందస్తుగా ఈ ప్రొఫెక్స్ 1 లీటర్ నీటికి 2.5 నుంచి 3 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారి చేసుకుంటే ఈ గులాబీ రంగు పురుగు గుడ్డు అనేది పొదగకుండా ఉంటుంది. ఆ గుడ్డు నుంచి ఈ గులాబీ రంగు పిల్ల పురుగు బయటికి రాకుండా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ దశలో పత్తి పంటపై ఈ పురుగు మందులు పిచికారీ చేయకూడదు. పురుగు మందు కనుక పిచికారీ చేసినట్లయితే పెట్టుబడి ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఎక్కడైనా రసం పీల్చే పురుగు ఉద్ధృతి ఎక్కువగా ఉండి అవసరం ఉంది అనుకుంటే మాత్రము చిన్న మందులను పిచికారీ చేయాలి. ఎసిఫేట్ లీటర్ నీటికి 1.5 గ్రాములు. అదేవిధంగా ఎస్టామెప్రేడ్ 1 లీటర్ నీటికి 0.2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. లేదు ఇంకా ఉధృతి కొంచెం ఎక్కువగా ఉంది, తామర పురుగు లాంటివి కూడా కనిపిస్తున్నాయి అనుకుంటే రీజెంట్ అనే మందు ఇది లీటర్ నీటికి 2 ml చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఒంగోలు జాతి విస్తరణలో భాగంగా శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని గుంటూరు లాం ఫామ్లో ఒంగోలు జాతి ఆబోతుల బహిరంగ వేలం నిర్వహించారు. ఏడాదికి ఒకసారి ఈ వేలం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 99 పశువులకు వేలం నిర్వహించారు. మేలుజాతి లక్షణాలు కలిగిన ఒంగోలు ఆవులు, ఎడ్లను పెంచుకునే రైతుల కోసం ఈ వేలం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు లాం పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముత్తారావు తెలియజేశారు. మంచి ఆబోతుల్ని తయారు చేసి ఆ ఆబోతుల నుంచి సేకరించినటువంటి వీర్యాన్ని రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరికీ అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మేము దాదాపు 10 లక్షల వీర్య డోసులను మేము రైతులకు అందించాము. అంతేకాకుండా అత్యంత సాంకేతికత కూడినటువంటి పిండ మార్పిడి ప్రయోగశాల కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 5,000 ఒంగోలు జాతి పశువుల్ని రాష్ట్రం నలుమూలలో ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పటి వరకు అందించడం జరిగింది. ఇందులో భాగంగా బహిరంగ వేలం ద్వారా రైతులకు మాత్రమే పశువుల్ని అందజేయడానికి ఈరోజు కార్యక్రమాన్ని చేపట్టాము. ఇందులో ఎవరైనా కానీ గోవధశాలకి పంపించే ఎవరైనా ఉంటే వారి మీద
మీద చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేలంలో పాల్గొనే రైతులందరూ వారి ఆధార్ కార్డు మరియు పట్టాదారు పాస్ పుస్తకం సమర్పించి, అంతేకాకుండా మేము ఇక్కడ ఉన్నటువంటి పశువుల్ని గోవధశాలకు సంబంధించిన వారికి మేము అమ్మము అనేటువంటి ఒక ధృవీకరణ పత్రం కూడా మాకు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి రైతులు మాత్రమే ఈ సౌకర్యాన్ని వినియోగించి ఇక్కడ నుంచి మంచి జాతి లక్షణాలు కలిగినటువంటి ఒంగోలు జాతి పశువుల్ని బహిరంగ వేలం ద్వారా తీసుకువెళ్ళి వాళ్ళు పెంచుకొని పాడి పశువు కోసం లేదా విత్తన అభివృద్ధి కోసం కానీ ఉపయోగించుకోవచ్చుకొని ఈ పరిశోధన స్థానం తరపున నేను రైతులందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. ఎవరైనా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన పశువుని మేము ఎప్పుడైనా వచ్చి వాటిని ఇన్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ అన్ని పాడి ఆవులు ఉంటాయి, చూలి ఆవులు ఉంటాయి, దూడలు ఉంటాయి, కోడదూడలు ఉంటాయి, ఆబోతులు ఉంటాయి, అన్ని రకాల పశువులు ఒంగోలు జాతి పశువులు మనకు ఉంటాయట. ఎవరికి ఏది కావాలో వాళ్ళు ఆ పశువుని పాడుకొని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో మెయింటైన్ చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక్కసారి ఈ వేలం జరుగుతుంటుంది. దాదాపు 50 నుంచి 100 పశువుల్ని ప్రతి సంవత్సరం రైతులకు ఇస్తుంటాం. ఇది దాదాపు గత 30 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము. దాదాపు 5,000 పశువులను రైతులకు అందించాం ఇప్పటికీ. ఇక్కడ తయారైనటువంటి ఆబోతులు కానీ, ఆవులు కానీ, దూడలు కానీ రాష్ట్రం నలుమూలలకు వెళ్ళిపోతాయి. లామ్ ఫామ్లో నిర్వహించిన ఒంగోలు పశువుల వేలం కార్యక్రమానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి రైతులు, పశుపోషకులు, గోశాలల నిర్వాహకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. 3-4 నెలల వయసు కలిగిన దూడలు, పెయ్యలు, ఆవులు, ఎడ్లకు వేలం నిర్వహించారు. జాతి లక్షణాలు మెరుగ్గా ఉంటాయని భావించి ఇక్కడికి వస్తామని రైతులు చెబుతున్నారు. ఇక్కడ రెగ్యులర్ గా ఎవ్రీ 6 months 1 year ఒకసారి ఆక్షన్ కండక్ట్ చేస్తారు. ఒంగోలు క్యాటిల్ మంచి బ్లడ్ లైన్ పెడిగ్రీతో ఉన్నాయి దొరుకుతాయి, మంచి లైనేజ్ ఉన్న యానిమల్స్ దొరుకుతాయని ఆల్మోస్ట్ లాస్ట్ 12 to 15 times నుంచి నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. మిగతా గవర్నమెంట్ ఫార్మ్స్ కన్నా కానీ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఒంగోలు బ్రీడ్ ఈజ్ ఎక్సలెంట్ అండి. సో అందుకని ఇక్కడికి ఎప్పుడు ఆక్షన్ జరిగినా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం, ఏదైనా వీలై కుదిరితే నచ్చినవి కొనుక్కోవటం జరుగుతూ ఉంటుంది. కేటగిరీస్ వైజ్ ఉంటాయండి. ఆవు, దూడ, మామూలు సూడావులు, ఒట్టావులు, కోడదోళ్ళు 1.5 వయసు నుంచి 2 సంవత్సరాల వరకు ఒక కేటగిరీ ఉంటుంది. పెయ్యలు 2 సంవత్సరాల కేటగిరీ ఉంటుంది. పెద్ద ఆవులు, పెద్దవి బ్రీడింగ్ బుల్స్, వాటిని ఆక్షన్ జరుగుతూ ఉంటుందండి. మల్టిపుల్ కేటగిరీస్లో జరుగుతూ ఉంటుంది ఆక్షన్ ఇక్కడ. సో రైతులు వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని బట్టి వాళ్ళకి ఏ కేటగిరీది కావాలి, లైక్ పాలకా లేకపోతే బ్రీడ్కా లేకపోతే బ్రీడింగ్ బుల్సా అనేది వాళ్ళ ఆప్షన్గా చూస్ చేసుకొని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సంతల కన్నా కూడా ఇక్కడ మంచి యానిమల్స్ దొరుకుతాయండి. రీజన్ వై ఏంటంటే ఇక్కడ బ్లడ్ లైన్ పెడిగ్రీ తెలిసినవి ఉంటాయి కాబట్టి 100% ఇక్కడ క్వాలిటీ ఆఫ్ యానిమల్ అనేది మంచి క్వాలిటీ ఉంటాయండి. అండ్ ఇక్కడ సెలెక్టివ్ బ్రీడింగ్ మెథడ్లో బ్రీడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి దొరకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రేట్లు మామూలు గవర్నమెంట్ రేట్స్ నామినల్గానే ఉంటాయండి. బయట సంతలో వాటిల్లో కన్నా కూడా ఇక్కడ మంచి నామినల్ రేట్స్ మీద ఉంటాయి. ఓపెన్ ఆక్షన్ కాబట్టి ఇక మన రైతులు పాడుకునే దాన్ని బట్టి ఆ రేట్స్ డిపెండ్ అయి ఉంటుంది. రేట్లు మామూలు రైతు వారి రేటే నడుస్తుంది. మామూలుగా 20 కాడ నుంచి 30, 40, 50 పొసను బట్టి. మేము కోడి దోడని పాడుకుందాని వచ్చి మాకు ఒక గోశాలు ఉంటే దానికి దోడని కొందామని ఎదురు కోసం వచ్చాం. రైతుకు అనుకూలంగా జరుగుతుంది. ఒంగోలు జాతిని రైతాంగానికి చేరువ చేయటానికి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మేలుజాతి ఆబోతుల నుంచి వీర్యం సేకరించి అభివృద్ధి పరిచి రైతులకు సరఫరా చేస్తున్నారు. లాంలోని పశు పరిశోధన స్థానం ఇప్పటిదాకా 10 లక్షల వీర్య డోసులను రైతులకు అందించారు. సాంకేతిక పరిజ్ఞానంతో పిండ మార్పిడి విధానంలోనూ పరిశోధనలు చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.